ఇక ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్దాం అనుకుంటున్నా నేను. నేను చెప్పడం కాదు జరిగిన సంఘటనే. అరే! మనం చూస్తుంటాం గీ సొసైటీలో ఏం జరుగుతుంటదంటే, గిద్దరు ఒక ఒక అమ్మాయి లేదా ఒక్కొక్కరు అనేక సంబంధాలు కలిగి ఉంటారు. సహజీవనం పేరిట ఒకరు, ఇద్దరిని, ముగ్గురిని చేస్తుంటుంటారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకామె ఇద్దరిని పెళ్లాడింది. ఇక ట్విస్ట్ ఏందంటే, ఆమెకి మళ్ళీ చెరో 29,00,000 కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుర్రంట. ఇదంతా ఏడ జరిగింది తెలుసుకోవాలనుకుంటుర్రా? దాని గురించే మనం మాట్లాడదాం. ఒకే వేదికపై ఇద్దరిని పెళ్ళాడిన మహిళ అంటూ ఇక్కడ ఒక వార్త కూడా ప్రచురింది, మీరు చూడొచ్చు. ఒకే వేదిక పైన ఇద్దరిని పెళ్ళాడిందంట ఆ మహిళ. ఒకే వేదిక మీద ఇద్దరిని పెళ్ళాడిందంట. ట్విస్ట్ ఏంటంటే చెరో 29,00,000 కట్నం ఇచ్చిన పెళ్లి కొడుకులంట. అంటే వాళ్ళకి తెలిసి వాళ్ళు ఇద్దరు అంగీకరించి 29,00,000 ఇచ్చి కట్నం ఇచ్చారంట. అరే పెళ్ళాటమే ఎక్కువరా అంటే, ఒక ఆమెను ఇద్దరు పెళ్ళాటమే గొప్పరా అంటే, ఇక్కడ ఇద్దరు చెరో 29,00,000 ఇచ్చిరంట. గట్లుంది ఇక్కడ సమాజం. ఇద్దరితో చేసిన సహజీవనం అనంతరం వివాహం ఆడిన తాయి మహిళ అంట. అంటే ఆ సహజీవనం 1 బై 1 ఒకరిని ఒకరితో సహజీవనం చేస్తూ ఇద్దరిని కలిపి వివాహం ఆడిందంట. సరే ఆమె గొప్ప నిర్ణయం తీసుకుంది కానీ, మరి దానికి వీళ్ళు ఏ విధంగా ఆ మొగోళ్ళు మరి ఆ పురుషులు మరి ఆడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మరి వాళ్ళు ఎందుకు అంగీకరించిర్రో మరి వాళ్ళకే తెలియాలి. ఇక వివాహం ఆడిర్రంట. వివాహం ఆడటం పాటు చెరో 29,00,000 దాదాపు 30,00,000 కట్నం ఇచ్చి మరి వివాహం ఆడిర్రంట. వాళ్ళ గొప్ప మనసుకి మనం కూడా కొద్దిగా గొప్పగానే చూడాలి. మరి ఇదంతా మన దేశంలో అయితే కాదమ్మా జరిగింది. మొత్తానికైతే థాయిలాండ్‌లో జరిగింది కాబట్టి కొద్దిగా సంతోషం. మన కాడ జరిగితే కొద్దిగా చెప్పుకోవడానికి కూడా బాగోపోయేదేమో. ఇద్దరు పురుషులను ఒకే వేదికపై పెళ్లి చేసుకుందో మహిళ. అంతర్జాతీయంగా వైరల్ అయిన ఈ వివాహం థాయిలాండ్‌లో జరిగిందట. 37 ఏళ్ల డాంగ్‌డాన్ కెత్సారో అనే మహిళ గతంలో సింగరు, సాంగ్ రైటర్‌గా పనిచేసింది. ఆ తర్వాత కొంతకాలానికి పట్టాయిలోని ఉద్యోగం చేస్తుండగా ఆస్ట్రియాలోని పోలీస్ ఆఫీసర్ అయిన రిటైర్ అయిన రోమన్ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అనుబంధంగా మారి 5 ఏళ్ల పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత మరో ఆస్ట్రియా పోలీసు అధికారితో మాకీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ కొత్త రొమాన్స్ ఆ తర్వాత ముగ్గురిని కలిసి జీవించేలా చేసిందంట. ఇద్దరి వద్ద తాను ఏ విషయం దాచిపెట్టలేదన్న ఆమె నమ్మకం, నిజాయితీ మీదనే తన బంధం నిలబడిందని చెప్పింది. అంతేకాకుండా తన కుటుంబానికి ఈ విషయాలన్నీ చెప్పిందని, వీరిద్దరిని కలవడానికి ముందే డాంగ్‌డాన్ ముగ్గురు కూతుర్లు, ఇద్దరు గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. సైంటిస్ట్ రాబాయ్. అయితే తల్లిదండ్రులకు, పిల్లలకు, మనవలకు అందరికీ ఈ విషయం చెప్పిన ఆమె వారిని ఒప్పించి ఒకే వేదికపై రోమన్, మాకి ఇద్దరిని వివాహం ఆడింది. బంధువుల మధ్య జరిగిన వివాహం ఇద్దరు ఆస్ట్రియా పురుషులు చెరో 1,00,000 బాత్ అంటే 29,00,000 పైగా కట్నం ఇచ్చినట్టు తెలుస్తుంది. వాయబో! ఇదంతా జరిగిందా గానీ వీళ్ళేం నవయువకులు కాదట. వీళ్ళంతా ఈమెకు ఆల్రెడీ పెళ్ళయిందంట. గతంలోనే ఆమె వివిధ రకాల్లో పనిచేసిందంట. ప్రొఫెషనల్‌గా సింగరు, సాంగ్ రైటర్‌గా పనిచేసిన ఆమె ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఒక పోలీస్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌ని సహజీవనం చేసిందంట. ఆయనతో పాటు 5 ఏళ్ళు సహజీవనం చేసిన ఆమె మరో పోలీస్ ఆఫీసర్‌ని 5 ఏళ్ళు మళ్ళీ మరి కొంతకాలం ఆయనతో కూడా సహజీవనం చేసిందంట. ఈ అధికారులు నార్మల్ పీపుల్ కాదు, వీళ్ళంతా పోలీస్ ఆఫీసర్లు, వీళ్ళంతా అధికారులు అంటే వీళ్ళంతా రిటైర్డ్ ఆఫీసర్లు. అంటే 60 ఏళ్ళు పైబడినోళ్ళే వీళ్ళంతా. అబ్బా! నవయువకాల నవ నవ మరి యువకులు అనుకుర్రో ఏమనుకుర్రో కానీ 60 ఏళ్ళ తర్వాత కూడా ఇద్దరు కట్నమిచ్చి పెళ్లి చేసుకుర్రంట. అరే ఈడ 30 ఏళ్ళోళ్ళకే పిల్లలు దొరక్క చచ్చిపోతుంటుంటే ఈళ్ళు 60 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుర్రంట. ఇదేం పోయే కాలమో మరి ఇదేం వ్యవహారమో గానీ దీన్ని మనం తప్పు పట్టొచ్చు, తప్పు పట్టకూడదు పక్కన పెడితే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఏందిరా అయ్యా నాయన! 60 ఏళ్ళ వయసులో కట్నం ఇచ్చి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఏంది? మీ 60 ఏళ్ళ తర్వాత ఆల్రెడీ గ్రాండ్ చిల్డ్రన్‌లు ఉండి డాంగీకు ముగ్గురు కూతుర్లు, ఇద్దరు గ్రాండ్ చిల్డ్రన్స్ ఉంటరట. అంటే ఆమెకు ఆల్రెడీ ముగ్గురు కూతుర్లుండి చే మనవరాళ్ళున్న ఆమెను పెళ్లి చేసుకోవడం ఏంది? ఆమె కూడా మళ్ళీ ఆ వయసులో ఇద్దరిని ఒకే వేదిక మీద ఇద్దరిని వివాహం ఆడటం ఏందిరా నాయనా! ఇదంతా ఏంది అసలు? ఏం జరుగుతుంది? ఎటు పోతుంది ఈ సొసైటీ? ఏం జరుగుతుందిరా నాయనా అంటే ఇదనమాట. మొత్తానికి ఒకే వేదికపై ఇద్దరిని పెళ్లి చేసుకొని ఖుషి పడుతుందట. అది కూడా ఎప్పుడంటే 60 ఏళ్ళు దాటినంక. షష్టి పూర్తిలో పెళ్లి. మంచిగుంది. చూడడానికి బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ వీడియో కూడా వైరల్ అవుతుందంట సోషల్ మీడియాలో. ఇంకెన్ని దారుణాలు చూడాల్సొస్తుందో, ఇంకెలాంటి సంఘటనలు ఎన్ని చూడాల్సొస్తుందో చూద్దాం.